పిల్లల్ని బాగా అమర్కి దగ్గర చేయడంతో ఇంట్లో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. బాగీని దేవతతో పోలుస్తూ నిర్మలమ్మ పొగుడుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి నేనేం చేశాను అత్తయ్య, నన్ను అంతలా పొగుడుతున్నారు, ఆరు అక్క ఉంటే ఏం చేసేదో నేను కూడా అదే చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా బాగీని పొగుడుతూ ఉండడంతో ఇదంతా చూస్తున్న మనోహరికి ఎంతో జెలస్గా అనిపిస్తూ ఉంటుంది. వసే బాగి, ఇంట్లో అందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తున్నారు, అమర్ కూడా మెల్లిమెల్లిగా నీ వైపే మల్లుతున్నాడు. ఈరోజు నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు. రేపు ఉదయం వరకు నిన్ను మీ అక్క దగ్గరికి పంపించేస్తాను. అక్కడ నువ్వు మీ అక్క హాయిగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉండండి. నేను ఇక్కడ అమర్తో సెటిల్ అయిపోతాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి అమర్ కోసం అని చెప్పి పాలు తీసుకొని వస్తుంది. పిల్లలంతా కూడా అమర్తో కబుర్లు చెబుతూ అలా అమర్ ఒడిలో నిద్రపోతూ ఉంటారు. పిల్లల్ని అమర్ని అలా చూసి బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. పిల్లల్ని నేను తీసుకువెళ్ళి వాళ్ళ గదిలో పడుకోబెట్టి వస్తానండి అని చెప్పి బాగి అలా ఒక్కొక్కరిని ఎత్తుకొని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టి వస్తుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగిని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, ఈరోజు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకండి నాకు థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్, ఈరోజు పిల్లలు నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో తెలుసా, నేను ప్రతిరోజు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే ఎక్కడ వాళ్ళు క్రమశిక్షణ కోల్పోతారోనన్న భయంతో వాళ్ళతో నేను కఠినంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఈరోజు వాళ్ళతో ఇలా మనసు విప్పి మాట్లాడితే నా ఆరు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చినట్టుగా అనిపించింది, మనసుకి చాలా హాయిగా అనిపించింది అని చెప్పి అమర్ బాగికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి, నేను ఎప్పుడూ కూడా కోరుకునేది ఒకటేనండి, మీరు పిల్లలు సంతోషంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత బాగి ఇంట్లో ఉదయాన్నే పూజ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి బాగి దగ్గరికి వచ్చి కావాలని బాగిని బయటకు పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ, అమర్ అంత పెద్ద ప్రమాదం నుండి కోలుకుంటే నువ్వు కేవలం ఇంట్లో పూజలు చేస్తూ సరిపెడుతున్నావా, గుడికి వెళ్ళి అమర్ పేరు మీద అభిషేకం చేయించవచ్చు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, నువ్వు ఎందుకు ఈ సలహా ఇచ్చావో తెలియదు కానీ మొత్తానికైతే మంచి సలహా ఇచ్చావు, ఇప్పుడే గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అభిషేకం చేయిస్తాను, నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావో నాకు తెలుసు మనోహరి, నేను గుడికి వెళ్ళగానే ఆయనకు సేవలు చేస్తూ దగ్గర అవ్వడం కోసమే కదా, సరే నీ ట్రయల్స్ నువ్వు వేసుకో, నేనెందుకు కాదనాలి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగరు అంటూ బాగి అలా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటే, వసే పిచ్చిమొహమా, నేను నిన్ను బయటకు పంపించేది అమర్కి నిన్ను దగ్గర అవ్వడం కోసం కాదు, నిన్ను పైకి పంపించేయడం కోసం. ఒక్కసారి నిన్ను పైకి పంపించేస్తే ఆ తర్వాత అమర్ ఎలాగో నా సొంతం అవ్వాల్సిందే కదా అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి ఒంటరిగా గుడికి వెళ్తూ ఉంటే, అమ్మ బాగి, ఎందుకమ్మా ఒంటరిగా గుడికి వెళ్ళడం, తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అసలే ఆ దుండగులు మన ఇంటి మీద ఎప్పుడెప్పుడు దాడి చేయాలా అని ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి అత్తయ్య, వాళ్ళందరూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మనల్ని ఏమీ చేయరు, అయినా నేనేమి ఒంటరిగా వెళ్ళడం లేదు, పక్కింటక్క ఉంది కదా, పక్కింటక్కను నాతో పాటు తోడు తీసుకువెళ్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి ఇక అక్కడ లాన్లో ఆరు కనిపిస్తుంది. ఆరు బాగిని చూడగానే, మిస్ అమ్మ, నిన్న రాత్రి ఆయనను పిల్లల్ని నువ్వు దగ్గర చేసావు కదా, నా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది, చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ ఇంట్లో నాకు నవ్వులు వినిపించాయి అని ఆరు అంటూ ఉంటే, అప్పుడు బాగి అదంతా నా బాధ్యత అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే, గుడికి వెళ్తున్నానక్క, మీరు కూడా నాతో పాటు గుడికి రావాలి, పదండి, అలా సరదాగా నడుచుకుంటూ గుడికి వెళ్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో గుప్తా, ఇప్పుడు కనుక నువ్వు ఆ బాలికతో వెళ్తే
నువ్వు ఆత్మ అన్న విషయం బయటపడిపోతుంది, ఎందుకంటే నీకు గుడిలో ప్రవేశం ఉండదు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు, లేదులే మిస్సమ్మ, నాకు అర్జెంట్ పనుంది, నేను రావడం కుదరదు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఏంటక్క నేను ఏమైనా సినిమాకి రమ్మంటున్నానా, గుడికి కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం రండక్క అంటూ బాగి ఆరుని బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా రోడ్డు మీద ఆరు, గుప్తా, బాగి వీళ్ళు ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోపక్క మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. బాబ్జీ, నువ్వు రెడీగా ఉండు, దాన్ని ఒంటరిగా బయటకు పంపించాను, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకూడదు. ఒక్కసారి నా చెవిన పడగానే నీ అకౌంట్లోకి 5 లక్షలు వస్తాయి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో బాబ్జీ, అలాగే మేడం, ఇప్పుడే ఆ మిస్సమ్మ రోడ్డు మీదకి వచ్చింది, నేను యాక్సిడెంట్ చేసి చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు అనుకున్న పని చేయి, ఆ తర్వాత ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అలా బాబ్జీ లారీని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ బాగీకి యాక్సిడెంట్ చేయాలని అనుకుంటాడు. ఇక లారీ తన వైపుగా దూసుకొని వస్తూ ఉంటే ఆరు అలా రోడ్డుకి మధ్యలో నిలబడి గతంలో తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాగే లారీ గుద్దిన విషయాన్ని ఆరు గుర్తు చేసుకొని ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక ఆరుని చూసి బాగి ఎక్కడ తనని లారీ గుద్దేస్తుందేమోనని కాపాడాలని ప్రయత్నం చేస్తూ అలా ఆరుని తొయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా ఆరు ఆత్మ అవ్వడంతో బాగి ఆరుని తాకలేక అలా రోడ్డు మీద పడిపోతుంది. దాంతో బాబ్జీ లారీతో బాగిని గుద్దేసి అలా స్పీడ్గా వెళ్ళిపోతాడు. గుప్తా బాలిక అంటూ గట్టిగా అరుస్తాడు. బాగి రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఇక అలా బాగిని రక్తపు మడుగులో చూసి ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. గుప్తా గారు, బాగి గుప్తా గారు, లారీ గుద్దేసి వెళ్ళిపోతుంది, ప్లీజ్ గుప్తా గారు ఏదో ఒకటి చేసి కాపాడండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా, ఇదంతా నీ తప్పిదం వల్లే జరిగింది బాలిక, వద్దు వద్దు అని నేను ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా ఇంకా ఈ భూలోకంలో మీ వాళ్ళ మధ్య ఉండాలనుకొని తాపత్రయపడుతున్నావు. ఈరోజు ఆ బాలిక నువ్వు ఆత్మ అన్న విషయం తెలియక నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది అంటూ గుప్తా అంటూ ఉంటే ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు, 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను, నేను దూరం అయిన తర్వాత నా కుటుంబం నరకం అనుభవించింది, మిస్సమ్మ వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ ఇల్లు సంతోషంగా ఉంది, దయచేసి మళ్ళీ నా వాళ్ళను బాధ పెట్టకండి, ఏదో ఒకటి చేయండి గుప్తా గారు అంటూ ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక జనాలంతా కూడా గుమిగూడతారు. అటువైపుగా రాతోడు కారులో వెళ్తూ ఇక అలా రక్తపు మడుగులో ఉన్న బాగిని చూసి షాక్ అవుతూ మిస్సమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా బాగిని కారులో కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేస్తాడు. ఇక హాస్పిటల్లో బాగి కండిషన్ సీరియస్గా ఉంటుంది. రామ్మూర్తి, అమర్, పిల్లలు, నిర్మలమ్మ వీళ్ళంతా కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. 24 గంటలు గడిస్తే కానీ తన కండిషన్ చెప్పలేమని డాక్టర్లు చెప్పడంతో ఇక అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. 4 పిల్లలు కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ, అమ్మ మాకు దూరమైన తర్వాత మళ్ళీ మమ్మల్ని చూసుకోవడానికి అమ్మలాగా ఎవరొస్తారా అని ఎంతో ఆశగా ఎదురు చూసాము, మా జీవితాల్లోకి నువ్వు మిస్సమ్మని పంపించావు, మిస్సమ్మ మాకు ఏ లోటు రాకుండా చూసుకుంది, ఇప్పుడు మళ్ళీ మా అమ్మలాగే మిస్సమ్మ కూడా దూరం అయితే మేము తట్టుకోలేము, ప్లీజ్ దేవుడా మళ్ళీ మా అమ్మను మాకు తిరిగి చేయి, మా మిస్సమ్మను మాకు తిరిగి చేయి అంటూ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇక అలా అమర్ కూడా బాగిని చూస్తూ బాగి చెయ్యి పట్టుకొని, మిస్సమ్మ నువ్వు దూరం అవుతూ ఉంటే ఎంతో బాధగా అనిపిస్తుంది, ఆరు దూరం అయితే ఎంత బాధగా అనిపించిందో ఇప్పుడు కూడా నాకు అంతే బాధగా అనిపిస్తుంది, నువ్వు మా అందరికీ కావాలి మిస్సమ్మ, ఒక్కసారి కళ్ళు తెరువు అంటూ అమర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా బాగి కోసం అమర్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా కూడా ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటారు. అమర్కి మిస్సమ్మ మీద ఇంత ప్రేమ ఉందా, ఇంత ప్రేమ ఉంచుకొని వాడు ఒక్కసారి కూడా ఆ ప్రేమను వ్యక్తపరచలేదు. మిస్సమ్మ ఈ పరిస్థితుల్లో ఉండడం చూసి అమర్ ఎంతో బాధపడుతున్నాడు. ఆ దేవుడు కరుణించి మిస్సమ్మను బతికిస్తే బాగుండు అని చెప్పి నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా కూడా ఎంతగానో వేడుకుంటూ ఉంటారు. ఇక అలా అమర్ దేవుడికి దండం పెట్టుకొని బొట్టు తీసుకొచ్చి బాగి నుదుటిన పెడతాడు. ఇక కొద్దిసేపటికి బాగిలో చలనం మొదలవుతుంది.
డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత బాగి కళ్ళు తెరుస్తుంది. మిస్సమ్మ, ఇప్పుడు నీకు ఎలా ఉంది, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అక్క నేను గుడికి వెళ్తున్నాము, సడన్గా ఒక లారీ వచ్చి అక్కని ఢీ కొనబోయింది. దాంతో నేను అక్కని కాపాడాలనుకునే ప్రయత్నంలో అలా ఒక్కసారిగా అక్కని తోయడానికి ప్రయత్నించాను. తర్వాత ఏమైందో తెలీదు, ఆ లారీ నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ పోలీసులతో మాట్లాడి సీసీటీవీ ఫుటేజ్ని తెప్పిస్తాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో బాగి పక్కన ఎవరూ లేకపోవడంతో అది చూసి అమర్ షాక్ అవుతూ ఉంటాడు. మిస్సమ్మ, నీ పక్కన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరు లేరు కదా, నువ్వు ఒంటరిగానే గుడికి వెళ్ళావు, అక్కడ లారీ నిన్ను యాక్సిడెంట్ చేసేటప్పుడు కూడా నీ పక్కన ఎవరూ లేరు, మరి నువ్వు అలా అక్క అక్క అని గట్టిగా అరుస్తూ ఎవరిని కాపాడాలనుకున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటండి, నా పక్కన అక్క ఉండాలి కదా, మరి సీసీటీవీ ఫుటేజ్లో అక్క కనిపించకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక మనోహరి టెన్షన్ పడుతూ, ఇది అక్క అని మాట్లాడేది ఆరు గురించా, ఇప్పుడు కనుక ఇది ఆరు గురించి చెబితే అది ఆత్మగా తిరుగుతుందన్న విషయం అందరికీ అర్థమవుతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తను ఎలా ఉంటుంది మిస్సమ్మ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు అక్క గురించి చెప్పాను కదండి, తెల్లగా ఉంటుంది, హైట్గా ఉంటుంది, ఎప్పుడు పెద్దవుల పైన చిరునవ్వు ఉంటుంది, ఆ రోజు అంజు బర్త్డే రోజు చిలుకలు గిఫ్ట్గా ఇచ్చింది కదా, ఆ అక్క గురించి నేను చెప్పేది అని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్, నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటే నా భార్య ఆరు గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది, ఒక్కసారి ఈ ఫోటో చూడు మిస్సమ్మ అని ఆరు ఫోటోని అమర్ బాగీకి చూపిస్తాడు. ఈవిడే అండి పక్కింటక్క ఫోటో మీ పర్సులో ఉందేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతూ, మిస్సమ్మ, ఇన్ని రోజులుగా నువ్వు పక్కింటక్క అని చెప్పేది మా మేడం గురించా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఏంటండి మీరు అనేది, నేను పక్కింటక్క గురించి చెప్తూ ఉంటే మీరు ఆరు అక్క గురించి మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్, నువ్వు ఇన్ని రోజులుగా మాట్లాడేది మరెవరితోనో కాదు మిస్సమ్మ, చనిపోయిన నా భార్య ఆరు ఆత్మతో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నేను కాపాడాలనుకున్నది ఆరు అక్క ఆత్మన, ఇన్ని రోజులుగా నాతో సంతోషాలను దుఃఖాలను పంచుకుంటూ నా వెంట ఉంటూ నాకు సహాయం చేసింది ఆరు అక్కన, నేను నమ్మలేకపోతున్నాను అంటూ ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది.